నమస్తే, వెల్కమ్ టు అవనీ న్యూస్ నెట్వర్క్. బెంగాల్ ప్రచారంలో మోడీ చాలా విస్తృతంగా ప్రచారం చేస్తున్నాడు. ఎన్నికల ప్రచారం తిరుగుతున్నాడు బాగా. అయితే ఎన్నికల ప్రచారం చేయడం ఒక ప్రధానమంత్రి, ఒక పార్టీ నాయకుడు తిరగడం పెద్ద వింతేం కాదు. కానీ ఆయన ఎక్కడికి పోయినా, దేశంలో ఎక్కడ ఎన్నికలు జరిగినా అక్కడికి పోయి ఉపన్యాసం ఇచ్చినప్పుడు దాదాపు ఒకేలా ఉంటాయనే ఆరోపణలు మీరు వినే ఉంటారు. ఒకసారి అన్ని వీడియోలు వినండి. ఎక్కడికి పోయినా, ఇప్పుడు బెంగాల్లో సిలిగురికి పోతాడు. ఈ సిలిగురి ప్రజలతో నాకు చాలా అవినాభావ సంబంధం ఉంది, చాలా పురాతన సంబంధం ఉందని మొదలు పెడతాడు. తమిళనాడు ప్రజలతో అలాగే ఉంటుంది ఆయనకి, కేరళ ప్రజలతో అలాగే ఉంటుంది, లక్నో ప్రజలతో. దేశంలో ఏ మారుమూల ప్రాంతాలకు పోయినా, అరుణాచల్ ప్రదేశ్ ఇంకోటి ఎక్కడికి పోయినా ఆయనకు ఆ విధంగా ఉంటుంది. వాళ్ళని చూడగానే, సిలిగురిలో ఆ విధంగా మాట్లాడి మిమ్మల్ని అందరినీ చూడగానే నాకు భావోద్వేగం కలుగుతుందని చాలా గద్గద స్వరంతో, దుఃఖం వచ్చేస్తున్నట్టు, ఏడుపు. ఆయన చాలాసార్లు అసలు బాలీవుడ్లో, టాలీవుడ్లో కానీ ఇంకేదన్నా వుడ్లో ఇటువంటి నటులను నేను ఇప్పటివరకు చూడలే. ఇంత అద్భుతమైన నటులు పాతకాలంలో కొంతమంది ఉన్నారేమో, కానీ ఇంత అద్భుతమైన నటులను, ఓవర్ యాక్షన్ చేసేవాళ్ళు మన దగ్గర ఉన్నారు. అట్లా అంతకంటే అద్భుతమైన నటన మన ప్రధాని అంత గొప్ప నటులు లేడు. నిజంగా ఆయన నటిస్తే ఏదైనా సినిమాలో ఆస్కార్ కంపల్సరీ వస్తుంది. और मैं तो देख रहा था छोटे छोटे बालक, ऐसा प्यार मैं कभी भी देशवासियों के इस प्यार को भूल नहीं सकता हूं. आपके प्यार को भूल नहीं सकता हूं. एक अद्भुत दृश्य था. बहुत बड़ी संख्या में बुजुर्ग, दादा दादी की उम्र के लोग ఆశీర్వాద దే రహే थे. అటువంటి నటన ఇప్పుడు బెంగాల్లో కూడా మొదలుపెట్టి, ఇంకా నటనే కాదు, ఈ ట్రిక్కులు ఉంటాయి అనేవి. ఆయన ర్యాలీ వెళ్తుంటుంది, సడన్గా ఒక అంబులెన్స్ వస్తుంది. ప్రతి దగ్గర ఒక అంబులెన్స్ వస్తుంది. అంబులెన్స్ స్పీడ్గా వస్తే మోడీ చెప్తాడు, అంబులెన్స్ వస్తుంది, పక్కకు జరగండి. తన కాన్వాయ్ పక్కకి వెళ్ళిపోతుంది, అంబులెన్స్ వెళ్ళిపోతుంది. ప్రతి చోట అంబులెన్స్ ఎందుకు వస్తుందో నాకు అర్థం కాదు. అదే సిలిగురిలో అంబులెన్స్ను నిన్న మొన్న వైరల్ చేశారు ఈ భక్తులు, లేదా డబ్బులు తీసుకొని ప్రచారం చేసే పెయిడ్ బ్యాచ్. దీన్ని ప్రచారం చేశారు, అంబులెన్స్కు దారి ఇవ్వడం. అదే సిలిగురిలో ఇదే మోడీ ర్యాలీ వెళ్తూ ఉంటే వెనకాతల ఒక అంబులెన్స్లో చావు బతుకుల మధ్య ఒక అతను గిలగిల కొట్టుకుంటున్న చాలాసేపటి వరకు అతన్ని అంబులెన్స్ను పోనివ్వని వీడియో ఒకటి ఈరోజు వైరల్ అవుతున్నది, చూడండి. నిజానికి అరేంజ్ చేసుకున్న అంబులెన్సులు పంపించడానికి, నిజంగా అంబులెన్సులు పంపించడానికి చాలా తేడా ఉంది. అరేంజ్ చేసుకోవడం, అంబులెన్స్లను అరేంజ్ చేసుకోవడం, ఫోటోలను అరేంజ్ చేసుకోవడం, చుట్టూ ఎవరెవరు ఉన్నారో చూసుకొని ఎవరైనా ఈయన ఫోటో ఎక్కడి నుంచి నిలబడితే ఎటువైపు చూస్తే అద్భుతంగా వస్తుంది అనేది మోడీకి తెలిసినంతగా ప్రపంచంలో ఎవరికి తెలియదు. అట్లా ఎవరైనా పక్కకు వస్తే ఆయన విదేశీ మంత్రులైనా సరే, విదేశీ రాష్ట్రపతులు, వాళ్ళని పక్కకు తోయడం, ఈయన మొహం పర్ఫెక్ట్గా కనబట్టేట్టు చూడడం. ఈ అద్భుతమైన మనిషి. ఈ విధంగా సరే, ఇవన్నీ ఈ ఎత్తుగడలు, టెక్నిక్లు, ఈ నటనలు చాలా చేస్తూనే కొత్తగా ఏం కాదు, చాలా కాలంగా ఈయన గతంలో ఈయన మాట్లాడిన మాటలకి ఇప్పుడు ఆయన చెప్తున్నది, చాలా కాలంగా కూడా చెప్తున్నాడు. రేవడీలకు వ్యతిరేకంగా ఆయన మాట్లాడాడు. గతంలో 2-3 చోట్ల మాట్లాడాడు. రేవడీలు అంటే ఉచిత పథకాలు, ఫ్రీబీస్ అంటారు. ఉచితంగా ప్రజల అకౌంట్లో డబ్బులు వేయడం, ఉచితంగా డబ్బులు వేయడం. ఈ పథకాల వ్యతిరేకంగా ఆయన అద్భుతమైన స్పీచ్లు ఇచ్చాడు చాలాసార్లు. ఇలాంటి రేవడీ అంటారు ఉచిత పథకాలు హిందీలో. ఇలాంటి రేవడీ సంస్కృతి వల్ల దేశ భవిష్యత్తు నాశనం అవుతుంది. దీనితో ఇలాంటి రేవడీ పథకాలతో కొంతమంది ఓట్లు కొనాలని ప్రయత్నిస్తున్నారు ప్రతిపక్షాల మీద. ఇది దేశ భవిష్యత్తు నాశనం చేస్తుంది, యువతను ఎందుకు కొరగాకుండా చేస్తుందని చాలా చోట్ల ఉపన్యాసాలు ఇచ్చాడు. వినండి ఆ ఉపన్యాసాలు. आजकल हमारे देश में मुफ्त की रेवड़ी बांटकर
वोट बटोरने का कल्चर लाने की भरसक कोशिश हो रही है। ये रेवड़ी कल्चर देश के विकास के लिए बहुत घातक है। इस रेवड़ी कल्चर से देश के लोगों को और खास करके मेरे युवाओं को बहुत सावधान रहने की जरूरत है। रेवड़ी कल्चर वालों को लगता है कि जनता जनार्दन को मुफ्त की रेवड़ी बांटकर उन्हें खरीद लेंगे। हमें मिलकर उनकी इस सोच को हराना है। रेवड़ी कल्चर को देश की राजनीति से हटाना है। ఫ్రీ పథకాలు వద్దని డబ్బులు డైరెక్ట్గా వేసే దేశ అభివృద్ధియే ముఖ్యమని ఇలా డబ్బులు వేయడం చాలా దుర్మార్గం, దేశాభివృద్ధికి అని ఒక రకంగా దేశద్రోహం అనే మాట్లాడాడు. ఇప్పుడు అదే దేశద్రోహం వాళ్ళు చేస్తే తప్పు లేదు. వేరే వాళ్ళు చేస్తే వ్యతిరేకంగా మాట్లాడినవాడు, వాళ్ళు చేస్తే తప్పు లేదు. ఎక్కడెక్కడైతే బీజేపీ స్ట్రాంగ్గా ఎట్లయినా గెలుస్తాం అనుకుంటాడో అక్కడ రేవడీలకైనా వ్యతిరేకం. ఎక్కడైతే బీజేపీ గెలుపు మీద అనుమానాలు ఉంటాయో, ఓడిపోతామనే భయం ఉంటుందో, గెలుపు మీద అనుమానాలు ఉంటాయో, టగ్ ఫర్ పోటీ జరుగుతుంటుందో అక్కడ ఆయనకు అది ఓకే, డబ్బులు ఫ్రీగా వేయడం అనేది ఓకే. బీహార్లో చూసాం, బీహార్ ఎన్నికలకు ముందు కొద్ది ముందే బీహార్ ఎన్నికల్లో మహిళల అకౌంట్లో 10,000 రూపాయలు వేయడం మనం గుర్తుంటుంది మీ అందరికీ. 10,000 రూపాయలు వేశాడు. ముఖ్యమంత్రి మహిళా రోజ్గార్ యోజన అనే పథకం పెట్టి ఆ పథకం కింద 10,000 రూపాయలు వేశారు. అక్కడ ముఖ్యమంత్రి నితీష్ కుమార్ అప్పుడు ఆ రోజ్గార్ యోజన ప్రారంభించి, పథకాన్ని ప్రారంభించి 75 లక్షల మందికి ముందు మోడీ వేసేశాడు. తర్వాత దాదాపు ఒక 50 లక్షల మందికి పైన, ఇంకా పైన దాదాపు 1,50,00,000 దాని అంచనా వేయాలని వాళ్ళకు నితీష్ కుమార్ వేశాడు. బీహార్లో గతంలో ఆ విధంగా డబ్బులు వేసి 10,000 సరే రకరకాల ఓట్లను డిలీట్ చేసి, ఎన్నికల సంఘం ఉంది కదా బీజేపీకి అనుబంధ సంస్థ, జ్ఞానేష్ కుమార్ ఉన్నాడు కదా బీజేపీ కార్యకర్త నాయకుడు, ఆయన ద్వారా ఓట్లను తీసేసి బీహార్లో గెలిచారు. ఇప్పుడు బెంగాల్లో అదే పద్ధతి అనుసరిస్తున్నారు. ఒకవైపు ఫ్రీబీలు, రేవడీ పథకాలు, ఫ్రీగా డబ్బులు అకౌంట్లలో వేయడాలు, వాళ్ళు చెప్పిన దానికి వ్యతిరేకంగా విరుద్ధంగా, దీన్ని 2 నాలుకల ధోరణి అంటారు. అదొకటి. ఎలాగో ఓట్లు 91 లక్షల మంది ఓట్లను తీసేశాడు బెంగాల్లో. వాళ్ళందరూ దాదాపు ప్రతిపక్షాలకు వేశారు. సిపిఎంకో, టీఎంసీకో, కాంగ్రెస్కో వేసేవాళ్ళు, బీజేపీకి వేయరు వాళ్ళు. అటువంటి 91 లక్షల మంది ఓట్లు తీసేశారు. అది కూడా సరిపోదు, అయినా ఓడిపోతామనే భయంతో ఇప్పుడు ఫ్రీబీలు ప్రకటించాడు. మోడీ స్వయంగా ప్రకటించాడు బహిరంగ సభలో. 3,000 రూపాయలు ప్రతి మహిళకు ఇస్తాం, ప్రతి మహిళకు 3,000 రూపాయలు. हमारी सरकार में महिलाओं के बैंक खातों में योजनाओं का पूरा पैसा आएगा, बिना कट कमीशन के आएगा, सीधा उनके खाते में आएगा. बंगाल बीजेपी ने तो महिलाओं को 3,000 रुपया देने वाली योजना का ऐलान किया. అంతకు ముందు ఫ్రీ పథకాలను అమిత్ షా తన ఎన్నికల మేనిఫెస్టో రిలీజ్ చేస్తూ ప్రకటించాడు. मध्यम वर्ग और लोअर मिडिल क्लास और गरीब, वो सभी में महिलाओं की हालत बहुत दयनीय हुई है. जब तक ये गड्ढा नहीं भरता है तब तक भारतीय जनता पार्टी की सरकार हर महीने 1 से 5 तारीख के अंदर 3,000 रुपया हर माता के बैंक अकाउंट में ट्रांसफर करेंगे. बेरोजगार युवाओं को 3,000 की मासिक आर्थिक सहायता देने का भी भारतीय जनता पार्टी भरोसा दिलाती है. टीएमसी के 15 वर्ष के भ्रष्टाचार के लिए हम एक श्वेत पत्र जारी करेंगे और सरकार की पाई जिन भ्रष्टाचारियों ने खाई है उनको कानून के जरिए जेल की सलाखों के पीछे भेजने का काम भारतीय जनता पार्टी करेगी. जितनी भी राजनीतिक हिंसा हुई है, चाहे वो किसी भी दल के खिलाफ हुई हो, उसकी जांच के लिए सुप्रीम कोर्ट के रिटायर्ड जज का कमीशन बनाकर
त्वरित गति से वो सारे केस अंजाम तक हम पहुंचाने का काम करेंगे। कानून और व्यवस्था इसकी स्थिति पर भी एक श्वेत पत्र जारी करेंगे। इसके 2 हिस्से होंगे। पार्ट ए में किस प्रकार से 15 साल में कानून और 20,000 की आर्थिक सहायता और 6 पोषण किट उसकी गर्भावस्था के कालखंड में हम देंगे और तुरंत जो युवा ग्रेजुएट हुए हैं उनको आगे के प्रयास के लिए 3,000 का मासिक भत्ता प्रदान किया जाएगा। प्रतियोगी परीक्षाओं में तैयारी करने के लिए 15,000 की एक मुफ्त वित्तीय सहायता युवाओं को दी जाएगी। हम प्रधानमंत्री किसान सम्मान निधि के अंदर राज्य की ओर से 3,000 जोड़कर हर किसान को 9,000 की वित्तीय सहायता हर साल हम देने का काम करेंगे। ఒక్కొక్క మహిళకు మహిళలందరికీ ఒక్కొక్క మహిళకు నెలకు 3,000 రూపాయలు ఇస్తారు. బెంగాల్ మొత్తం జనాభా 10 కోట్లు, అందులో మహిళలు 5 కోట్ల పైనే ఉన్నారు. 5 కోట్ల పైననే మహిళలు ఉన్నారు. అదే 18 ఏళ్ళు నిండిన వారైతే 4 కోట్లు ఉన్నారు. ఏది 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు వేస్తారా, తక్కువ మందికి నిండని వాళ్ళకు కూడా వేస్తారా అనేది చూడాలి ఏం జరుగుతుందో. ప్రతి ఒక్కరికి 3,000 వేస్తారంట. నిరుద్యోగ యువతీ యువకులకు 3,000 మహిళలకు వేస్తారు. మళ్ళీ నిరుద్యోగ యువతీ యువకులకు నెలకు 3,000 వాళ్ళకు కూడా, యువకులకు యువతులకు కూడా. నిరుద్యోగులు అయితే వాళ్ళకు ఒక 3,000. గర్భిణీ మహిళలకు గర్భం ధరించిన తర్వాత ఒక్కసారి 21,000 రూపాయలు వాళ్ళకి ఇస్తారు. ఇలా డబ్బులు పంచే మన దగ్గర ఎట్టయితే కాంగ్రెస్ తెలంగాణలో ఫ్రీ బస్సు, ఏపీలో వాళ్ళు కూటమి ఫ్రీ బస్సు, మహిళలకు ఫ్రీ బస్సు అనేది బెంగాల్లో కూడా బీజేపీ ప్రకటించింది. ఇలా కోట్ల రూపాయలు ఫ్రీగా ఇవ్వడాన్ని సమర్థిస్తామా వ్యతిరేకిస్తామా పక్కన పెట్టండి. కానీ నిన్న ఒకవైపు ఒక చోటేమో వ్యతిరేకిస్తూ ఇంకొక వైపు తామే ఆ పని చేయడం అనేది ఎట్లా సమర్థించుకుంటారు దీన్ని? మోడీ కానీ అమిత్ షా కానీ సమర్థించుకోవడానికి ఏం వాదనలు ఉన్నాయి వాళ్ళ మీద? ఒకవైపు దేశ వికాసం కోసం ఇవన్నీ మానేయాలి, ఫ్రీలు ఇవ్వద్దు, దేశ అభివృద్ధి మనకు ముఖ్యం, తక్షణంగా డబ్బులు వేయడం కాదు అని మోడీ మాట్లాడతాడు. ఇంకొక వైపు ఈ విధంగా 3,000 రూపాయలు ఫ్రీ, 21,000 ఫ్రీ, ఇట్లా ఫ్రీగా డబ్బులు ఓడిపోతామని ఎక్కడైతే అనుమానం వస్తుందో ఇప్పుడు బెంగాల్లో అదే పరిస్థితి ఉంది. బెంగాల్లో తీవ్రమైన పోటీ ఉంది. ఎలాగైనా గెలవాలి బెంగాల్లో, అది వాళ్ళ పట్టుదల. బెంగాల్ను ఆక్రమించుకుంటే తప్ప దేశంలో చాలా పెద్ద రాష్ట్రాలన్నీ వాళ్ళ చేతుల్లో ఉన్నాయి. ఇప్పుడు బెంగాల్ను కూడా ఆక్రమించుకుంటే తప్ప వాళ్ళ కోరిక తీరదు. బెంగాల్ను ఆక్రమించుకోవాల్సిందే ఎటువంటి పరిస్థితుల్లో. దానికి బీజేపీ నాయకుడు, ముఖ్య నాయకుడు జ్ఞానేష్ కుమార్ ఎలాగూ చాలా తీవ్రంగా ప్రయత్నం చేస్తున్నాడు. బీజేపీ ముఖ్య నాయకుడు అంటున్నా ఆయన ఎన్నికల కమిషనర్, చీఫ్ ఎన్నికల కమిషనరు, బీజేపీ ముఖ్య నాయకుడు కూడా ప్రస్తుతం అదే రోల్ పోషిస్తున్నాడు. అలాగే అమిత్ షా, మోడీలు కూడా బెంగాల్ వ్యాప్తంగా తిరుగుతూ తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఆ ప్రయత్నాలు ప్రజాస్వామ్యాన్ని నిలబెడుతున్నాయా, హత్య చేస్తున్నాయా అనేది మనం తేల్చుకోవాల్సిన అంశం. 91 లక్షల ఓట్లను తీసేయడం, దాదాపు 1 కోటి వరకు ఓట్లు తీసేసిన తర్వాత ఆ ఓట్లు మొత్తం బీజేపీకి వ్యతిరేకంగా పడే ఓట్లు మాత్రమే అనేది తేలిన తర్వాత, వాళ్ళని తీసేసిన తర్వాత గెలవడం చాలా ఈజీ. బీహార్లో కూడా 70 లక్షల దాకా ఓట్లను తీసేశారు, అట్లా గెలిచారు. తమిళనాడులో కూడా దాదాపు 70 లక్షల నుంచి 1 కోటి ఓట్లు తీసేశారని వార్తలు వస్తున్నాయి. రేపు తెలంగాణలో కూడా SIR జరగబోతుంది, ఇక్కడ కూడా తీసేస్తారు, ఏపీలో కూడా తీసేస్తారు. బీజేపీకి వేయరు అనుకున్న ఓట్లు మొత్తం తీసేయడం అనేది వాళ్ళు పద్ధతిగా దేశవ్యాప్తంగా కొనసాగించదలుచుకున్నారు. దానికి నాయకత్వం ఇస్తున్నది జ్ఞానేష్ కుమార్. అనేక పద్ధతుల ద్వారా తీసేస్తున్నాడు. ఎవరైనా ఎన్నికల అధికారులు దీన్ని వ్యతిరేకిస్తే వాళ్ళ మీద FIRలు బుక్ చేస్తున్నారు, వాళ్ళని తీసేస్తున్నారు పదవుల నుంచి. వాళ్ళు గట్టిగా మాట్లాడితే FIRలు బుక్ చేస్తున్నారు. చాలా దుర్మార్గమైన పరిపాలన సాగుతున్నది. ఇలాంటి దశలో అది మాత్రమే సరిపోదని ఇట్లా ఫ్రీ ఇవ్వడానికి కూడా మొదలుపెట్టాడు మన మోడీ, అమిత్ షాలు. దీన్ని ఫ్రీ ఇవ్వద్దని ఒకవైపు చెప్తూనే ఇంకొక ఫ్రీ ఇవ్వడాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలో మీరే ఆలోచించండి. థ్యాంక్ యూ వెరీ మచ్.